కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నా తరఫున కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దేశం 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర్యం పొందటానికి ఒక 100 సంవత్సరాల పాటు ఒక మహోన్నతమైనటువంటి పోరాట ఘట్టాలు ఈ దేశంలో జరిగాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంతో ప్రారంభమైన ఈ పోరాటం 1947 ఆగస్టు 15 వరకు కొనసాగింది. కోట్లాది మంది ప్రజలు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. లక్షలాది మంది ఈ అరెస్టు చేసి జైలులో ఉంచబడ్డారు. వేలాది మంది వీరులు ఉరితీయబడ్డారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి వీరులంతా ఉరితీయబడ్డారు. వేలాది మంది వీరులు కాల్చి చంపబడ్డారు. అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపిన విధంగా వీళ్ళందరి యొక్క త్యాగాల ఫలితమే మనం పొందినటువంటి ఈ స్వాతంత్రం. అందుకని ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మనం తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి? భారతదేశం 1947 ఆగస్టు 15న రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించింది. మనం స్వాతంత్ర్యాన్ని పొందాం, ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఎన్నికలు జరుపుకుంటున్నాం, ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం. కానీ ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాలు, డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాల గురించి మాట్లాడాడు. భగత్ సింగ్ మాట్లాడాడు, భగత్ సింగ్ వీలునామాలో. అల్లూరి సీతారామరాజు మాట్లాడాడు, గాంధీ మాట్లాడాడు. భగత్ సింగ్, రాజగురు లాంటిటువంటి వాళ్ళు తమ ప్రాణాలని ఉరికొయ్య మీద తృణప్రాయంగా అర్పించారు. కాబట్టి వీళ్ళందరినీ తలుచుకుంటూ మనం ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యం కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. దానికోసం కృషి చేయాలి. దానికోసం రాజ్యం మీద ఒత్తిడి తేవాలని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.